హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు థియేటర్ బాబు ఛానల్. ఫర్ జెన్యూన్ రివ్యూస్ ఆన్ థియేటర్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని ఆల్గా పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెంట్గా మనం పెట్టిన కృష్ణ మినీప్లెక్స్ గివ్అవేకి పార్టిసిపేట్ చేసిన మన సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్. మీరు ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి మన ఛానల్కి మంచిగా రీచ్ తీసుకొస్తే ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంచి ఫ్రీ అండ్ స్పెషల్ స్క్రీనింగ్స్ ఇస్తాం. ఇంకా ఈరోజు మన కంటెంట్లోకి వెళ్ళిపోతే శ్రీకన్య 4K థియేటర్. వైజాగ్లో ఎన్ని థియేటర్స్ ఉన్నా మాకు ఈ థియేటర్ ఒక స్పెషల్ ప్లేస్లో ఉంటుంది. వై? బికాస్ బార్కో SP 4K 20C ప్రొజెక్టర్ అండ్ JBL 4-way సౌండ్ యూజ్ చేస్తున్న థియేటర్లో ఇదొకటి. మరి ఈ థియేటర్లో సీటింగ్స్ ఎలా ఉన్నాయి, సౌండ్ అండ్ స్క్రీన్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ థియేటర్లో మాకు నచ్చిన విషయాలు కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా? ఈ థియేటర్ రైల్వే న్యూకాండి రోడ్లో సుబ్బలక్ష్మి నగర్ దగ్గర మెయిన్ రోడ్ మీద ఈ థియేటర్ మీకు కనిపిస్తుంది. ఈ థియేటర్ 2022లో కాంతారా ఫిలింతో JBL 4-way సౌండ్ అండ్ 4K ప్రొజెక్షన్తో రెనోవేషన్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు. 4-way సౌండ్ అంటే రైట్, లెఫ్ట్, బ్యాక్ అండ్ టాప్ స్పీకర్స్ అన్నీ సౌండ్ సింక్ అవుతూ మనకు మూవీ చూసే ఫీల్ కాస్త మన మూవీలో ఇన్వాల్వ్ అయ్యి చూసే విధంగా సౌండ్ వర్క్ అవుతుంది. డాల్బీ అట్మాస్ కూడా అంతే కదా గురు అంటే దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు సినిమాలో వర్షం, మంచు అలాంటివి ఏమైనా పడ్డాయనుకోండి, దానికి టాప్ డాల్బీ స్పీకర్స్ వర్క్ అవుతాయి. కార్ చేసింగ్ అండ్ వెహికల్ మూవింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్ లాంటివి సైడ్ అండ్ బ్యాక్ స్పీకర్స్ వర్క్ అవుతాయి. అటు వీటన్నిటికీ JBL సబ్వూఫర్స్ తోడైతే సౌండ్ ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పనవసరం లేదు. ఈ థియేటర్లో యూజ్ చేస్తున్న ప్రతి ఒక్క స్పీకర్ JBL కంపెనీకి విత్ 7.1 సౌండ్ యాంప్లిఫైయర్ అండ్ అట్మాస్ స్పీకర్స్ వచ్చేసి 20 స్పీకర్స్ ఉన్నాయి. సైడ్ స్పీకర్స్ 18 అండ్ బ్యాక్ స్పీకర్స్ 6 ఉన్నాయి. సబ్వూఫర్స్ అయితే 12 ఉన్నాయి. థియేటర్ చాలా పెద్దది అవ్వడం వల్ల ఇన్ని స్పీకర్స్ యూజ్ చేస్తున్నారు. సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ థియేటర్లో నాకు నచ్చిన ఇంకో విషయం బార్కో SP 4K 20C ప్రొజెక్టర్. మన వైజాగ్లో వరుణ్ ఐనాక్స్ తర్వాత SP 4K ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్న థియేటర్ ఒక్క శ్రీకన్య మాత్రమే. సినిమా ప్లే అయినప్పుడు ఇమేజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ థింగ్స్ కానీ ఫ్రంట్ అండ్ మెయిన్ పోర్షన్ ఇంటరాక్షన్స్ కానీ చాలా బ్రైట్గా కనిపిస్తాయి. ఇంకా సీటింగ్ విషయానికి వస్తే ఇట్స్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. కొంచెం మందికి కంజెస్టెడ్గా చిన్నవిగా అనిపించవచ్చు, మరి కొన్ని మందికి లెగ్ స్పేస్ అండ్ సీటింగ్ క్వశ్చనింగ్ కూడా నచ్చచ్చు. నా వరకు అయితే రెనోవేషన్ చేశాక సీటింగ్స్ కూడా చాలా బాగున్నాయి విత్ ఇనఫ్ లెగ్ స్పేస్. ఇంకో మంచి విషయం ఏంటంటే కూర్చున్న వాళ్ళకి హెడ్ డిస్టర్బెన్సెస్ ఉండవు. దీనివల్ల అసలు మూవీ డిస్టర్బెన్స్ లేకుండా ఒక 2.5 hours చాలా హ్యాపీగా చూడొచ్చు. క్యాంటీన్ రేట్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఫుడ్ కూడా హైజెనిక్గానే ఉంటుంది. అదండి విషయం. మీరు రెనోవేషన్ అయ్యాక ఈ థియేటర్కి వెళ్ళినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ థియేటర్లో మీకేమైనా మ్యాటర్ తెలిస్తే మాకు కమెంట్స్లో పెడితే ఆ మ్యాటర్ని మేము షార్ట్స్లో జనాలకి తెలియపరుస్తాం. ఇంకా కంప్లీట్గా వీడియో చూసారు కదా, ఈ వీడియోకి ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మంచి ఎనర్జీ ఇస్తారని కోరుకుంటున్నాం.